శ్రీశైలం మహాక్షేత్రానికి నెల 16న ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు రానున్న నేపథ్యంలో పనుల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ శరణ్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని మోదీ సందర్శించే గంగాధర మండపం సహా ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో 90% పనులు పూర్తి చేశామని శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. From the right side. From the right side is the statue. From the right side. Modulation. We'll get down. శ్రీశైలానికి మొట్టమొదటిసారిగా రావటం, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సదరు కార్యక్రమాన్ని, వారి పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకొనటం, వివిధ శాఖల సమన్వయంతో జిల్లా కలెక్టర్ గారు, వారి యంత్రాంగం ఇప్పటికే అందరం సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాం. దీంతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులను కూడా నోడల్ అధికారులుగా పంపించి వారి యొక్క పర్యటన ఆశాంతం ఆధ్యాత్మిక వాతావరణంలో పూర్తవటానికి ఇప్పటికే అనేక సూచనలు ఇవ్వడం జరిగింది. అన్ని శాఖలు కూడా వారి వారి శాఖల తరఫున చేపట్టాల్సిన పనులు, అదేవిధంగా ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎల్లుండి కల్లా సంసిద్ధులుగా ఉండాలనేది గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు. చిన్న చిన్న విషయాల్లో కూడా ఉన్నప్పుడు కూడా ఎల్లుండికి ఎట్టి పరిస్థితుల్లో ఇక వారి రాక కోసం ఎదురు చూడటం అనేది మేము లక్ష్యంగా పనిచేస్తాము.